श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्तिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमयं प्रणतोऽस्मि नित्यम्। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरितुत्तं शुल्कमादातु कामः। स्वसुरमवरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं संसृतशिरःसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सजिनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः। आण्डाळ் दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संजातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో ఆచార్యుణ్ణి ప్రసన్నం చేసుకున్నాం, అంటే మేలు తెలిపాం. ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొందాం. మంత్రంతో పాటు మంత్ర అర్థాన్ని పొందాం. మంత్రానికి వ్యంగ్యార్థమైన ధ్వన్యార్థమైన భాగవత దాస్యాన్ని కూడా తీసుకున్నాం. అంటే ఆచార్యుని ద్వారా మంత్రాన్ని, మంత్రం ద్వారా మంత్రార్థాన్ని, మంత్ర అర్థము ద్వారా పరమాత్మ స్వరూప రూప గుణ విభూతులను, వాటి ద్వారా పరమాత్మ భక్తులను, ఈ అన్ని మెట్లు ఎక్కాం అనుకుంటున్నాం. ఇక పరమాత్మ చేతికి వచ్చేసాడు, చిక్కాడు. ఇక తరువాతి వాడు ఆయనే కదా, ఆయనను అందుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ ఆయన దొరకటం లేదు. లేమంటే లేవడు. నాన్నగారిని లేపాం, అమ్మగారిని లేపాం, ఆయన్ను లేపాం, అన్నగారిని లేపాం. ఇంకా ఏంటి అంటే ఇంకొక మెట్టు తక్కువ ఉంది. అన్ని మెట్లు ఎక్కాం, ఇంకొక మెట్టు ఉంది. ఆ మెట్టు ఎక్కకుండా మనం స్వామిని చేరలేము. అంటే మన భాషలో చెప్పాలి అంటే పూర్వజన్మ కర్మ సంచితమైనటువంటి పుణ్య పాపములను తొలగించుకునేటువంటి ప్రక్రియలో ఏవేవో కర్మలు ఆచరిస్తూ సుఖాలు దుఃఖాలు పొందుతూ అనుకోకుండా పరమాత్మ యొక్క అద్భుతమైన నిర్వ్యాజమైన నిర్హేతుకమైనటువంటి కరుణా కటాక్షం వల్ల సజ్జన సాంగత్యం, అంటే సజ్జనులతో స్నేహం ఏర్పడింది. ఈ సజ్జనుల స్నేహంతో ఉత్తమ గుణాలు అలవన్నాం. గుణాల అమరికతో ఆచార్యుడు లభించాడు.
ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొందాం, మంత్ర అర్థాన్ని పొందాం, మంత్ర పరమార్థమైన భాగవత శేషత్వాన్ని కూడా పొందాం. అయినా పని కావటం లేదు. ఏదో కొరత, ఇంకేదో కావాలి. అంటే స్వామి చూపారా, ఆ పక్కన ఇంకొక ఆమె ఉండి చూశారా, ఆమెను లేపారా, ఆమె లేవకుండా నేను లేస్తానా అంటే దీన్ని అంటారు నాన్న దగ్గరికి పోవాలంటే అమ్మ ద్వారా పోవాలి, అమ్మను తీసుకొని పోవాలి. అమ్మే మనను నాన్నకి చేరుస్తుంది. మనం పిలిస్తే రాని నాన్న అమ్మ పిలిస్తే వస్తాడు. మనముగా వెళ్ళి బ్రతిలాగితే, కోరితే, అడిగితే దయ చూపని నాన్న అమ్మ చెప్తే వెళ్తారు. ఈ అమ్మ ద్వారా వెళ్ళాలి. ఈ అమ్మను సంప్రదాయంలో పురుషకారము అంటారు. పురుషకారము అంటే పురుషుణ్ణి చేసేది. స్వామిని పురుషుణ్ణి చేసేది అమ్మే. అదేంటి, ఆయన పురుషుడు కదా. పురుష శబ్దానికి మనము చెప్పుకునే అర్థం తప్పు. పురుష అంటే పురు సనోతి, పూర్తిగా ఇచ్చేవాడు. ఎవరు పరిపూర్ణంగా ఇస్తాడో అతన్ని పురుషుడు. పరిపూర్ణమని దేన్నంటాం? దేన్ని పొందిన తరువాత మరి దేన్ని కోరకుండా ఉంటామో అది పరిపూర్తి. ఈ ప్రపంచంలో ఎన్ని పొందినా మరికొన్ని కావాలి కదా. చాలు అంటామా? మరి ఎప్పుడు అంటాం చాలు అని? దీన్ని దాటాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. పరమాత్మ దగ్గరికి వెళితే, పరమాత్మను చేరితే అప్పుడు చాలు అనే మాట వస్తుంది. ఎందుకో ఎవరు పూర్ణం? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణమంటే పరమాత్మే. పరమాత్మ సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము, సారూప్యము, సాన్నిధ్యం, ఇది పూర్ణం. మనకు అర్థమయ్యే భాష మోక్షం. దాన్ని ఎవరు ప్రసాదిస్తారో ఆయనే పురుషుడు. మోక్షం ఇచ్చేవాడు తానైనా ఇప్పించేది అమ్మ. అందుకే అమ్మను పురుషకారం అంటారు. ఈ పురుషకారం అనేది వైకుంఠంలో ముగ్గురు అమ్మలు ఉంటారు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఇక్కడ ముగ్గురు పురుషకార స్వరూపులే. ఇక కొంచెం కిందికి వస్తే, క్షీరసాగరానికి వస్తే శ్రీదేవి, భూదేవి. మరి కాస్త కిందికి వస్తే వరాహావతారంలో భూదేవి పురుషకారం, రామావతారంలో సీతాదేవిగా అవతరించిన శ్రీ ఆమె పురుషకారం, కృష్ణావతారంలో మాత్రం నీలాదేవి పురుషకారం. ఆమెనే తమిళ సాంప్రదాయంలో నప్పిన్న అంటారు. నప్పిన్న పిరాట్టి అని చెప్తారు. ఈమె నీలాదేవి. ఎవరు ఈ నీలాదేవి? కృష్ణ పరమాత్మకు మేనమామ కూతురు. యశోదమ్మ గారి అన్న ఉన్నాడు కుంకుడు అని, అతని కూతురు. అంటే నీలాదేవికి కృష్ణుడు. మరి ఏం కావాలి?
మేనత్త కొడుకు. నీలాదేవి అక్కడ పుట్టిన పెరిగింది మాత్రం అత్తగారింట్లోనే, ఇక్కడే పెరిగింది. మేనత్తే కదా, పక్కపక్కనే ఉంటారు, కలిసే తిరిగారు, కలిసే పెరిగారు, కలిసే ఆడారు, కలిసే పాడారు. ఆమె కోసమే అతను, అతని కోసమే ఆమె. అందువల్ల కృష్ణావతారంలో ద్వాపర యుగంలో పురుషకారం అంటే నప్పిన్న పిరాట్టి అంటే నీలాదేవి. ఈమె పురుషకారంతో మనం పరమాత్మ సన్నిధిని చేరాలి. ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి పురుషకారం యొక్క స్వరూపాన్ని మనకు చెప్పడానికి శ్రీతత్వం, భూదేవి కానివ్వండి, నీలాదేవి కానివ్వండి, వీరందరూ శ్రీదేవి యొక్క అంశే, కళలే, అవతారములే. యాభిస్త్వం స్తనబాహు దృష్టిభిరివ స్వాభిప్రియం శ్లాఘసే అంటాడు పరపట్టరు శ్రీగుణ రత్న కోశంలో. అంటే పరమాత్మ భూదేవితో ఆడుకున్నా, నీలాదేవితో ఆడుకున్నా, తనతోటే ఆడుకుంటున్నాడు అన్న భావనలో ఉంటుంది శ్రీదేవి. నీలా భూదేవులు శ్రీదేవి యొక్క అవయవముల వంటి వారు. ఆమె పేరు మార్చి, రూపు మార్చి, అంశను మార్చి, ఆయా స్వరూపంతో ఆయా అవతారాల్లో జీవులను ఉద్ధరిస్తూ ఉంది. సీతాదేవి రామావతారంలోకి మనం వెళితే సీతాదేవిని దేవుడు ముందరికి రండి, ఇంకా అయ్యా ముందరికి రండి, చాలా ముందర రండి, ఇంకా రండి, ఇంకా రండి, దగ్గర రండి, ఏం బాధ లేదు. ఎంత దగ్గర ఉంటే బాగా వినొస్తుంది. రండి, ముందు దగ్గర రండి, ఇంకా రండి. రామావతారంలో సీతమ్మ యొక్క పురుషకారాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమె దగ్గర ఉన్నందువల్ల నిశ్శబ్దంగా వేచి వెళ్ళాలి, ఎవరు తరవద్దు. ఆమె దగ్గర ఉన్నందువల్ల అంత పెద్ద అపచారం చేసిన, వక్షస్థలాన్ని గాయపరిచిన, సీతమ్మ వక్షస్థలాన్ని గాయపరిచాడు రాక్షసుడు. పేరు గుర్తే ఉంటుంది, కాకాసుడు. అయినా బతికాడు, తల పోగొట్టుకోలేదు. అంత తప్పు కాకుండా తక్కువ తప్పు చేసిన, కేవలం అపహరించి వచ్చాడు అంతవరకే. అయినా రావణాసురుడు వధించబడ్డాడు. శబ్దం లేకుండా పనిచేయాలి, మాట్లాడకుండా పనిచేయాలి, మాట్లాడేవాళ్ళు బయటికి పోవాలి. మాట్లాడొద్దు, ఎవరు మాత్రం బయట పంపుతుంది మాట్లాడేవాడు, ఎవరో మాట్లాడద్దు. మౌనం, నిశ్శబ్దంగా ఉండి వినండి. రావణాసురుడు రామచంద్రుడికి సీతమ్మను దూరం చేశాడు, అందువల్ల తాను పోయాడు. కాకాసురుడు సీతమ్మను దూరం చేయలేదు, రాముడి దగ్గరే ఉంచాడు, అందువల్ల బతికాడు. సుగ్రీవాదులు సీతమ్మ స్వయంగా తన చీర చెరగులో నగలు అక్కడ విడిచిపెట్టారు కాబట్టి సీతమ్మ అనుగ్రహాన్ని పొందిన పుణ్యానికి సుగ్రీవుడు పోయిన రాజ్యాన్ని, భార్యను పొందగలిగాడు.
విభీషణుడు తన చెల్లెలైనటువంటి త్రిజట, కుమార్తె అయినటువంటి అనల, భార్యగా సరమ, వీరందరితో సీతమ్మకు సేవ చేయించాడు కాబట్టి వాడు సురక్షితంగా బ్రతికాడు. రాక్షస స్త్రీలు సీతమ్మకు అంతటి అపచారం చేసినా, నిందించినా, దూషించినా భవేయం శరణం హివః, నేను మీకు రక్షకురాలుగా ఉంటాను. నిజంగా అవోచత్ యది తత్ తథ్యం భవేయం శరణం హివః, మీరు చెప్పిన మాట నిజమే అయి మా రాముడే ఇక్కడికి వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నన్ను గెలిచి తీసుకొని పోవటం సత్యమైతే తప్పకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను. సీతమ్మ మాట ఇచ్చినది. అందుకే అక్షర స్త్రీలలో ఒక్కరికి ప్రమాదం జరగలేదు. ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనిస్తే కాపాడేవాడు పరమాత్మైన ఎవరి ద్వారా పరమాత్మ కాపాడుతున్నాడు? తానే కాపాడుతున్నాడా? తన వారి ద్వారా కాపాడుతున్నాడా? అమ్మ చెబితే కాపాడుతున్నాడు. వీడు మన పిల్లవాడు తప్పులు చేసి ఉంటాడు. తప్పులు చేయని వాడెవడు? తప్పులు చేసిన ప్రతి వారిని శిక్షించడం మొదలు పెడితే మనము రక్షించడానికి ఎవరు మిగులుతారు? మీరు నేను మాత్రం ఇద్దరమే వైకుంఠంలో ఉండాలి. అలా ఉండటం ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారా? పిల్లలు లేని ఇల్లు, సంసారము, పడక, కాపురము ఏ స్త్రీ అయినా కోరుకుంటుందా? ఏ అయినా కోరుకుంటారా? పిల్లలు మన దగ్గర ఉండాలంటే వారి తప్పులు మనమే మన్నించాలి. మనమే వారికి సరైన దారి చూపించి మరిపించి మంచి పనులు చేయించాలి. ఇలాంటి మంచి మంచి మాటలతో భర్తను తన వశం చేసుకొని తన సౌందర్యంతో, సౌకుమార్యంతో, సౌలభ్యంతో, సౌగంధ్యంతో, లీలా విలాసాదులతో, వయ్యాలతో, ఇరుకులతో భర్తను వశం చేసుకునేందుకు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా తన సౌందర్యాదులతో తన భర్తను వశము చేసుకునేది అతనితో తాను ఆనందించడానికి, తాను సుఖించడానికి, తాను సంతోషించడానికి కాదు. భర్తను తన చేతిలో పెట్టుకొని పిల్లలను భర్త దండించకుండా కాపాడటం. చెప్పిన మాట వినే భర్త పిల్లవాడండి తప్పులు చేయకుండా ఉంటారా? పోలీసులు మనం కాబట్టి ఎవరు క్షమిస్తారండి? ఇలాంటి చిరుచిరు లేతరేత మాటలతో అతని మనస్సు మరిపించి ముడిపించి వశం చేసుకొని పిల్లలను కాపాడేటువంటి ఉత్తమ గుణవంతురాలు శ్రీదేవి. శ్రీ అన్నదానికి అర్థం శాస్త్రం ఒక 6 అర్థాలు చెప్తుంది. అంటే వినేది, వినిపించేది, ఆశ్రయింపబడేది, ఆశ్రయించేది, హింసించేది, పరిపక్వము చేసేది. అంటే మనము చెప్పుకునే గోడును తాను వింటుంది, మన గోడును తాను పరమాత్మకు వినిపిస్తుంది, మన చేత ఆశ్రయించబడుతుంది, తాను పరమాత్మను ఆశ్రయిస్తుంది. పరమాత్మను చేరకుండా అడ్డుపడేటువంటి మనము చేసిన పాపాలను తాను హింసించి పారదోలుతుంది. మనము చేసిన పుణ్యాలను, సుకృతాలను పరిపక్వం చేసి
పరమాత్మతో చేరుస్తుంది. న్యాయముగాలో పక్వం చేసేది ఎవరు? వంట చేసేది ఎవరు? బియ్యం ఉంటాయి, పప్పులు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, పొయ్యి ఉంది, గ్యాస్ ఉంది. అవే వండుతాయా? అవే ఉడుకుతాయి. ఉడికించేవారు కావద్దు. ఉడికించకుండా ఎంత సంపద ఉన్నా, ఎన్ని ధాన్యాలున్నా, ఎంత సామగ్రి ఉన్నా తినలేం కదా. ఉడికించి మనకు పెడితే కదా తినేది. ఎవరండి ఉడికించేది? ఇలాగే కదా. అలాగే పరమాత్మను చేరటానికి కావలసిన మన సుకృత కర్మలను ఉడికించి, అంటే పక్వం చేసి పరమాత్మకు రుచిగా అందించి మనను పరమాత్మకు బోధ్యభూతులను చేసే తల్లి శ్రీ. ఇలా శ్రీ శబ్దానికి 6 అర్థాలు ఉన్నాయి. అలాంటి శ్రీదేవిని ఆశ్రయించకుండా, అంటే ఇక్కడ నీలాదేవిని ఆశ్రయించకుండా మనం పరమాత్మను సేవించిన, ప్రార్థించిన, ఆహ్వానించిన అతను రాడు అని తెలుసుకున్నాం. అందుకే ఆ రీతిలో ఈనాటి పాచురంలో అమ్మను, నీలాదేవిని లేపుతూ ఆమె ద్వారా పరమాత్మను చేరేటువంటి ఒక చక్కని ప్రయత్నం మనం ఈనాటి పాచురంలో చేసుకుందాం. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. உந்து மதகடித்தனோடாத தோல்வடியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமடம் குடலீகல திருவாய் ஒன்று எங்கும் மாதவி பந்தல்வேல் பல்கால் குயிலனங்கள் கோயிலகால் பந்தாய் விரல் மைத்துனன் பேர் பாட செந்தாமர கையார் சீரார் கொடையொழிப்பான் ஒன்று திருவாய் மகிழிந்தே ஒரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே நம் அஸ்மத் குருப்யோ நமः. உந்து மதகடித்த ஓடாத தோல்வழியன் నందగోపాలన్ మరుమగడే నప్పిన్నాడు. ఇంతవరకు ఒక వాక్యముగా మనం చెప్పుకుంటాం. ఉందు అంటే స్రవించుతున్న, జారువారుతున్న, మదగళిత మదము కల ఏనుగులను ఓడాద ఓడించగలిగిన, తోల్ ఒడియేన్ భుజబలము కల నందగోపాలన్ నందగోపాలుడి యొక్క మరుమగడే కోడలా. స్రవించుతున్న మదము గల ఏనుగుల బలమును ఓడించగల నందగోపాలుడు. మదము ధరించుతున్న ఏనుగులతో సమానమైన బలము గల నందగోపాలుడు. మదము శ్రవించుతున్న ఏనుగులు కల నందగోపాలుడు. 3 అర్థాలు చెప్పుకుంటా. అంటే ఆయన దగ్గర ఏనుగులు ఉన్నాయి, ఆయనకు ఏనుగుల బలము ఉంది, అతను ఏనుగులను ఓడించగల బలము ఉంది. ఇలాంటి గోపాలన్ మరుమగడే నందగోపాలుని కోడలా నప్పిన్న ఇడాదేవి. కందం కమలం కుడలి కడ తిరువాయ్. కందం అంటే గంధం. తమిళంలో గా లేదు, కంద. కందము అంటే గంధం. అడై అంటే వస్త్రం. కందము అంటే గంధము, అడై అంటే వస్త్రము. ఆ రెండు కలిపితే ఏమవుతుంది? కంద అడై అవుతుంది. అంటే తెలిసిందా? శ్రీరంగంలో కంచిలో ఉన్నటువంటి పెరుమాళ్లకు గంధ కైంకర్యము, వస్త్ర కైంకర్యము చేసే వారిని కందాడై అంటారు. అంటే మన ఇంటి పేరు ఎక్కడి నుంచో రాదు,
మనము పరమాత్మకు చేసే సేవను బట్టి వస్తుంది. న్యాయంగా ఆదిశేషుడు అంటాం, అదే పేరా. శేషుడు అంటే సేవకుడు, ఆదిశేషుడు మొట్టమొదటి సేవకుడు, పరమాత్మకు మొట్టమొదటి సేవకుడు అని అర్థం. ఆదిశేషుడు ఆయన అసలు పేరేమిటి? అనంతుడు. జ్ఞాన బలైకథామని అంటారు అడుగంగా. అతని విజ్ఞానము అతని బలము ఇంత అని అంతు లేనంత ఉన్న బలం కలవాడు కాబట్టి స్వామిని అనంతుడు. అతని అసలు పేరు అనంతుడు. అతను చేసేటువంటి సేవను బట్టి వచ్చిన పేరు ఆదిశేషుడు. ఇవన్నీ సేవ యొక్క పేరు. అలాగే కందం, కం, కుడలి, చక్కని సుగంధం పరిమళించేటువంటి కేశపాశములు గల అమ్మ కడ తిరువాయ్, తలుపు తెలియవలసింది. వందు ఎంగుం కోడి అడైతనగా, అన్ని చోట్ల నుంచి వందు వచ్చినటువంటి కోడి అంటే కోళ్ళు అడైతనగా పిలుచుచున్నవి, అరచుచున్నవి. మాదరి పందిరి సన్నజాతి పందిరి మీద పల్గాల్ చాలా కుయిలగల్ కోకిలలు కూర్చున్నవి. పందార్ పిరవి ఉన్ మైతునన్ ఏర్పడ, చేతిలో ఎర్రని బంతి పట్టుకొని నిద్రిస్తున్న అమ్మ, మేము నీ బావగారిని అంటే నీ నామ సంకీర్తనం చేయటానికి వీలుగా చందామర కయ్యా, తామర కయ్యా, ఎర్రని పద్మము వంటి సౌకుమార్యము గల, సౌందర్యము గల, సౌగంధ్యము గల చేతితో వలయొడిప్ప గాలులు ధ్వనిస్తూ ఉండగా వందు తిరువాయ్, నీవు స్వయముగా వచ్చి తలుపు తెరువు మగిలిందు. నీవు సంతోషించు, మేము సంతోషిస్తాం. ఇది వాసురానికి అర్థం. ఏం చెప్తున్నాను? బాగా మదము సేవిస్తున్న ఏనుగులను ఓడించగల బలము కలవాడు, మదము సేవిస్తున్న ఏనుగులతో సమానమైన కలవాడు, మదము సేవిస్తున్న ఏనుగులు కలవాడు. నందగోపాలునికి 3 విశేషణాలు న్యాయంగా. మనము నిన్న కూడా ఆయననే చెప్పుకున్నాం. మన్న నాయకనాయ నిన్న నందగోపన్ అన్నా. మా అందరికీ నీవు నాయకుడవు. నిన్న అంబరమే తన్నీరే సోరే చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల. వస్త్రాన్ని, జలమును, అన్నమును అదే పనుగా దానము చేసే మా స్వామి అయిన నందగోపాల, ఈరోజు మదించిన ఏనుగుల బలమును ఓడించగల బలమున్న నందగోపాల, మదించిన ఏనుగులు గల నందగోపాల. ఏనుగులు ఆయనకున్నాయా? నందుడికి. నందుడు వైశ్యుడు కదా. వైశ్యుడు కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, గోవులను రక్షించాలి. ఆ పని చేస్తారు నందుడు, వైశ్యుడు కాబట్టి. మరి ఏనుగులు ఎందుకుంటాయి? ఎలా ఉంటాయి? అది కాక నందుడు ఎప్పుడైనా ఏనుగులను ఓడించారా? మనకు కథలు విన్నామా? ఎక్కడైనా అసలు నందుడి కథలు విన్నామా?
కృష్ణ పరమాత్మతో ఆయన పేరు బయటకు వచ్చింది, కానీ లేకుంటే ఆయన ఎవరో మనకేం తెలుసు, మనకేం అవసరం. మరి అలాంటి నందుడు ఏనుగులను గెలిచారంటాడు ఏమిటండి? ఇలా ఎందుకంటుంది గోదమ్మ? గోదమ్మ అబద్ధం చెప్పిందా? చెబుతుందా? మరి ఎలా అంటే అవన్నీ మాకేం తెలుసండి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా కృష్ణుడు, ఆయన ఏనుగును ఓడించాడా లేదా? కృష్ణ పరమాత్మ కువలయ పీడాన్ని చంపాడు కదా, అంత బలం ఆయన ఎక్కడి చేసిందండి? పిల్లలకు ఎవరి చాలుస్తుంది? తండ్రి లేదా, తల్లి లేదా? కృష్ణ పరమాత్మ కువలయ పీడాన్ని ఓడించి వధించినందువల్ల ఏనుగులను ఓడించగల బలం కృష్ణుడికి ఎవరి నుండి వచ్చింది? నాన్నగారి నుంచి వచ్చింది. ఇంకా ఒకటెందుకు? నందుడికి ఆ బలం ఉంది, నందుడికి అంత బలము ఉంది. సరే ఒప్పుకుంటే ఒప్పుకుందామండి, కానీ మరి నందుడి దగ్గర ఏనుగులు ఎక్కడ ఉన్నాయి? ఆవులు ఉన్నాయి, మనకు తెలిసి గేదెలు ఉన్నాయి, కావాలంటే మేకలు గోరెలు ఇంకేమో ఉంటే ఉంటాయి. ఒక వైశ్యుడి దగ్గర ఏనుగులు ఉంటాయా? ఏనుగులు ఉన్నవాడు ఫ్రెండ్ అయితే ఏనుగులు అంటే ఎవరు? ఏనుగులు ఉన్నవాడు వసుదేవుడు నందుడికి ఏమవుతాడు? మనకు తెలిసి ఫ్రెండ్. తత్వం తెలిస్తే, వాస్తవ స్వరూపం తెలిస్తే తమ్ముడు. హరివంశ మహాపురాణం చదవండి. నందుడు వసుదేవుడు అన్నదమ్ముడు, తల్లులు వేరు. క్షత్రియకి పుట్టినటువంటి వాడు వసుదేవుడు, వైశ్య స్త్రీకి పుట్టినటువంటి వాడు నందుడు. వైశ్య స్త్రీకి పుట్టాడు కాబట్టి వైశ్య కర్మ చేసుకుంటున్నాడు, క్షత్రియ పుత్రుడు కాబట్టి క్షత్రియ పని చేస్తున్నాడు. అలా కానీ ఎక్కడ అన్నదమ్ములనే మాటను, పేరును బయటికి రాలేదు. అది గొప్ప మాల ఎందుకని అవసరంగా? అది కాక మరికొంచెం ముందరికి వెళితే వసుదేవుని ఒక భార్య రోహిణి అంటాం, పేరు వినుంటారు. ఆమె ఎక్కడుందండి? అందరింట్లోనే ఉంది. బలరాముణ్ణి రోహిణి ఎక్కడ ప్రసవించింది? నందునింట్లో. వసుదేవుని భార్య నందుని ఇంట్లోనే సురక్షితంగా ఉంది. అతని కుమారుడైన బలరాముడు అక్కడే పుట్టిపోయినాడు. బలరాముడు ఏమిటి? ఏడబడుతున్నాడు కృష్ణుడు అక్కడే కదా. పుట్టింది చెరసాలలో, పెరిగేది నందుని ఇంట్లో. వసుదేవుని కుమారుడైన కృష్ణుడు నందుని ఇంట్లో పెరుగుతున్నాడన్న విషయం కంసుడికి తెలియదా? అంత అమాయకుడా కంసుడు? ఆ మాత్రం రాజనీతి తెలియదా? తెలిసేనా? అయినా ఇలాంటి తెలియని విషయాలను ఎప్పటికప్పుడు తెలిపే ఒక ఉన్నాడు మెసెంజర్ మన దగ్గర. ఎవరైనా నారదుడు. వసుదేవుడికి పుట్టినటువంటి కుమారులను పుట్టిన వారిని పుట్టినట్టు నీకు ఇస్తానయ్యా చంపమని చెప్పిన వసుదేవుడు ఆడిన మాట తప్పకుండా మొదటి పిల్లవాడు పుట్టగానే తీసుకొని పిలిపించాడు. ఏం చేశాడు కంసుడు? బాబా వీడితో నాకేంటి బాధ, నన్ను చంపేవాడు ఎదిదోవాడు కదా, వీడు ఉంటే మాత్రం నష్టమేమిటి, నేను వీడిని చంపనుకున్నాను. ఇలా 1, 2, 3, 4, 5, 6 హాయిగా పుట్టి పెరిగారు. చంపలేదు. అది ఉండి ఉండి కౌసు ఒకసారి ఇంత మంచివాడైతే ప్రపంచం పాడైపోదండి బాబోయ్, కదంతా అద్దరు తిరుగుతుండే అని నారదుడు వచ్చి నీకు పిలిచారా?
నువ్వులా మంచివాడు అయితే ప్రపంచం పాడైపోతుందిరా, నువ్వు చెడ్డవాడిగానే ఉండాలి, నీ అసలు పేరు కాలనేమి, నీవు రాక్షసుడవు, నీ సేవకులు పూతన బకాసుర హిడింబాసుర తేనుకాసుర వత్సాసుర అకాసుర కపిత్తాసుర వీళ్ళంతా నీ చాణూర ముష్టిక బాణ పల్లవ ప్రహలవ ఇలాంటి వాళ్ళంతా నీ మిత్రులు మంత్రులు. నిన్ను పూర్వజన్మలో పరమాత్మ శ్రీ మహావిష్ణువు చంపాడు. ఇంకా నీ కర్మ కొంచెం మిగిలి ఉండి వారి మీద పగటించుకోవాలని మళ్ళీ పుట్టావు. నీకు ఆయనకు 7 జన్మల వైరం. నువ్వు ఎక్కడ పుట్టినా వాడు పుడతాడు, వాడు వస్తే నువ్వు పుడతావు. నిన్ను చంపడానికి వాడు వచ్చాడు, వస్తున్నాడు, వాడే 8వ వాడు. ఈ 6 వాడి ఫ్రెండ్స్, వాడి మిత్రులు, వాడి బలం. నీవు వాడి బలాన్ని బతికించి వాడు ఒక్కడిని పట్టుకుంటా అంటే వీళ్ళు నిన్ను చంపుతారు. ఆకాశవాణి తెలివిగా 8వ వాడని చెప్పింది. 8వ వాడంటే నాకు లెక్కలు రావనుకో, ఎక్కడి నుంచి 8? ఇక్కడి నుంచి అడా, అక్కడి నుంచి ఇట. మొదటి నుంచి 8వ వాడా, 8 నుంచి బయటవాడా అడుగుతాడు. చివరి దగ్గరైతే మళ్ళీ వాడితే అందులో నీకు ఆమె ఆకాశవాణి 8వ సంతానం అని లేదు, 8వ కొడుకు అని లేదు, 8వ గర్భం అన్నది. గర్భం అంటే పుట్టినవాడా, పుట్టినవాడా, కడుపులో ఉన్నవాడా, కడుపు నుంచి బయటపడ్డవాడా. విష్ణువు మహామాయావిరా, నేను నిలువునా ముంచేస్తాడు, నువ్వింత మంచివాడు వీడి నేను చంపుతారు, అయినా నాకెందుకు నీ ఇష్టం చెప్తాడు వ్యాసుడు. ఆడవారు తల్లులు వాండేస్తే ఎక్కున్నారేమనుకోకుండా ఏం చేస్తారట అంటే అన్నీ మాట్లాడి అయినా నాకెందుకు లేదు మీ ఇష్టం, ఏదో చెప్పాలని చెప్పాను. వాడు వినాన్న మా నాన్న ఏం చేయాలి, వినకుంటే మళ్ళీ ఎప్పుడు అన్నం ఉండదు, అన్ని బంద్ అన్నట్టుగా నారదుడు అయినా నాకెందుకు అయినా చేసుకోపోమన్నాడు. ఇలాగే వసుదేవుడి కుమారుడే కృష్ణుడు అక్కడ పెరుగుతున్నాడు అని ఎప్పుడో వార్త చేశాడు. అయినా కంసుడు నందుని రేపల్ల మీదికి దాడి చేశాడా, యుద్ధానికి వెళ్ళాడా, కనీసం కృష్ణుణ్ణి అప్పచెప్పమని దూతలను పంపాడా? ఎందుకు? విష్ణువు ఒక వీరుడా, బ్రహ్మ ఒక వీరుడా, శంకరుడు కడుపు తప చేసేవాడు, ఇంద్రుడు పరమ పిరికివాడు, వీళ్ళంతా నాకు సాట అని విరవీగిన కంసు నందుడిని ఎందుకు హెచ్చరించలేదండి? ఎందుకు నందుడిని బెదిరించలేదు? మరి నందుడు సావంతుడే, నాకు ప్రతి ఏడు పనులు కడతాడు. మన కథ విన్నాం కూడా. కృష్ణుడు పుట్టినప్పుడు ధర్మశాస్త్రం ఏంటంటే ప్రజలకు సంతానం కలిగిన, ఉద్యోగం లభించిన, వివాహం జరిగిన, అన్నప్రాశనము, నామకరణము, అక్షరాభ్యాసము, ఏ శుభకార్యం జరిగినా రాజుకు కానుక చేయాలి. అయ్యా నేను ఫలానా మా ఇంట్లో అబ్బాయి పుట్టాడు, లేదు అమ్మాయి పుట్టింది, ఈరోజు అక్షరాభ్యాసం చేశాం, ఈరోజు నామకరణం చేశాం, ప్రభువుకు తెలియజేయాలి. ఈ సంతోషసూచకంగా ఏదో మన దగ్గర ఉన్న కానుక ఇవ్వాలి. అలా కంసుడు నందుడు ఇచ్చిపోతూనే ఉన్నాడు. కృష్ణుడు పుడితే వచ్చాడు నందుడు, మధురకు వచ్చాడు, కంసుడికి పన్ను పెట్టాడు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు. అబ్బాయి రండి అని చెప్పాడు, చాలా ఆలస్యంగా పుట్టాడని చెప్పాడు. అచ్చం అబద్ధం ఆడలేదు నందుడు. మా అన్నగారు ఉన్నారు వసుదేవుడు, వారి కుమారుడే అనుకుంటున్నానండి, అంత బాగా ఉన్నాడు. అందుకే వసుదేవుడు కూడా ఏనాన్న నీ ఇంట్లో నీ అబ్బాయిలా వ్యవహరించబడుతూ ఉన్న నా అబ్బాయి బాగున్నాడా? బహిరంగ రహస్యం, వాళ్ళు అబద్ధం ఆడరు. మనకు తెలుగు సంస్కృతం మరిచిపోయి అంటే నేర్చుకోక వాళ్ళ మాటలు మనకి అర్థం కావు. మరి ఇంత బహిరంగంగా వసుదేవుడి కుమారుడు నందుడి దగ్గర ఉంటే ఆ నందుడు
సురక్షితంగా బ్రతికి ఉన్నాడంటే, కంసుడు అతన్ని ఏమీ చేయలేదు అంటే ఏమిటండి అర్థం? కంసుడి బలం సరిపోలేదన్నమాట. నందుణ్ణి బెదిరించటానికో, ఓడించటానికో, హింసించటానికో, నందుణ్ణి కాదని కృష్ణ పరమాత్మను తీసుకొని పోవటానికో కంసుడి బలం సరిపోదు. మర్యాదగా ఇచ్చిన పన్ను తీసుకొని నీ సిరిని నువ్వు కూర్చో ఉంటావు. అంతకు మించి మర్యాద తప్పావు, నిన్ను నీ రాజ్యాన్ని నా ముళ్ళుకరతో పొడిచి చంపుతాను అన్న బలం కలవాడు నందుడు. చమత్కారం గమనించండి. ఒక లోకంలోనే కాదు, మనం రామాయణానికి వెళితే అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, నందుడి లాంటి వాడి. కథలన్నీ సారూప్యాలు. కథలు విని ఎప్పటికప్పుడు దాన్ని మరిచిపోవడం కాదు కావలసింది, సంబంధాన్ని కూర్చుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఆ కథకు ఈ కథకు ఉన్నటువంటి సామ్యాన్ని మనం చూసుకోవాలి. రామాయణంలో రాముడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. రాముడే అతన్ని నా అంతటి వాడు అన్నాడు. తెలుసు అనుకుంటాను. గుహ ఆత్మ సమహ సఖా, రాముడే అంటాడు. నా అంతటి వాడండి గుహుడు, నాకు మిత్రుడు. వాడింతైతే నిషాద రాదు, మత్స్యములను పట్టి భక్తులు అంటాం, మనం బెస్తవారు అంటాం. కానీ రాముడికి తేడలేదు. వాడు బెస్తవాడ, కోచ, కొంగ, గద్ద, పక్ష అందరూ ఫ్రెండ్స్, అందరూ పరమాత్మ స్వరూపుడే. ఎలాంటి వాడు గుహుడు అంటే అతని గొప్పతనం మనకు కాస్త ముందరిపోతే తెలుస్తుంది. సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి వెళ్ళి నివాసం చేసినప్పుడు దశరథ మహారాజు స్వర్గస్థుడైతే రాజ్యం చేయమని భరతుణ్ణి పిలిచి కోరితే, రాదు నేను కాదు, పెద్దవాడే రాదు, రాముణ్ణి తీసుకొని వస్తాను అని భరతుడు ఒక్కడు పోయి అడిగితే ఒప్పుకుంటాడో లేదు అని మొత్తం సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. వాల్మీకి రామాయణంలో చెప్పాడు, కానీ పద్మపురాణంలో భరతుడు తీసుకుని పోయిన సైన్యం 32 అక్షౌహిణీల సైన్యం. అంటే మీకు ఇంచుమించు బాగా అర్థం కావాలంటే భారత యుద్ధములో వాడబడిన సైన్యం కంటే రెట్టింపు, కొద్దిగా తక్కువ. మొత్తం భారత సైన్యం 18 అక్షౌహిణీలు, ఒక భరతుడు అక్షౌహిణీలు 32, ఒక 4 అక్షౌహిణీలు. అంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు భరతుడు. మొదలు గుహుడి దగ్గరికి వెళితే గుహుడు దూరం నుంచి చూశాడు. అడుగుడు వస్తున్నట్టుందే, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? సరే వస్తే వచ్చాడు, కానీ ఒక్కడు కాదే, చాలామంది వస్తున్నారే. ఇంత పెద్ద సైన్యంతో వస్తున్నాడంటే మా రామచంద్రుడికి హాని చెయ్యాలని వస్తున్నాడా? సంపన్నాం శ్రియమన్విచ్చన్, తన రాజ్యం నిష్కంటకం చేసుకోవాలని. రాముడు ఉంటే 14 ఏళ్ళు కాగానే మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ రాజ్యం పోతుంది. ఆడొక్కడు లేడనుకోండి, మొత్తం రాజ్యం మనదే. ఈ సగం సగం రాజ్యం ఎందుకో, మొత్తం నేనే రాజు అవుదాం అనుకొని వస్తున్నాడా? రాముడికి అపకారం చెయ్యాలని వస్తున్నాడా? చూద్దాం. సైన్యము మీరంతా జాగ్రత్తగా ఉండండి, నేను చెప్తాను, నా సౌజ్ఞ పెట్టి మీరు మెరగండి, మర్యాదగానే మాట్లాడతాను.
స్వాగతం చెప్పాను, ఆతిథ్యం ఇస్తాను, విషయం తెలుసుకుంటాను. రాముడికి మేలు చేయటానికి, ఉపకారం చేయటానికి, స్నేహం చూపటానికి, భక్తిని చూపటానికి, ప్రేమను చూపటానికి వస్తే గంగను దాటి అవతలికి పోతారు. అపకారం చేయటానికి వచ్చారని తెలిస్తే మొత్తం సైన్యం గంగలో ముంచుదాం, రెడీగా ఉండడానికి. కొంచెం ఆలోచించండి. 32 అక్షౌహిణుల సైన్యాన్ని, రథాలను, గజములను, గుర్రములను, పదార్థులను గంగలో ముంచగలుగుతాను అనుకున్నాడంటే అతని సైన్యం ఎంత, అతని బలం ఎంత, అతని శక్తి ఎంత? ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే ప్రాచీన కాలంలో రాజ్యానికి, తమ రాజ్యం పొలిమేరలలో బలిష్టమైన తమ మిత్రులను ఉంచేవారు. అది రాజకీయంలో ఒక ఎత్తుగా సురక్ష. శత్రురాజులు దండెత్తి రావారు మొదలు వాళ్ళ దాటి రావాలి. తనకు నమ్మకస్తులు, తన కోసం ప్రాణమైన ఇచ్చేవారు, తమను బాగా ప్రేమించే బలిష్టమైనటువంటి మిత్రులను పొలిమేరల్లో 4 వైపులా ఉంచేవారు. శత్రు సైన్యాన్ని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళను దాటితే కదా ఇక్కడికి వచ్చేది. మనకు అలాంటి కథే భారతంలో కౌరవ రాజ్యానికి అటు విరాటరాజు, ఇటు త్రిగర్తరాజు, అటు మగధరాజు, ఇటు పల్లవరాజు. దాన్నే మనం బాహ్లీక అంటారు. 4 వైపులా రాజులు ఉన్నారు, తమవారు, తమ బలం. అందుకే పాండవులు అజ్ఞాతవాసం అక్కడ గడిపారు. అక్కడ ఉన్నారని తెలిసింది పాపం దుర్యోధనుడి. పక్కకు పోయి గోవులను పట్టారే తప్ప డైరెక్ట్గా రాజ్యం మీద అడెత్తాడా? బలం చాలదు. ఏంటి విరాడు తక్కువవాడు కాదు, మహాబల సంపన్నుడు. ఒక ఉత్తర కుమారుడు కౌరవ సైన్యంలో సగం మంది వలసారు అన్నట్టుగా. ఎలాగైతే రామాయణ కాలంలో గుహుడు బలశాడో, ఇక్కడ ద్వాపర యుగంలో మధుర దగ్గర ఉన్న రేపల్లెలోని నందుడు అంత బలశాడు. అంత బలశాలి కాబట్టే కౌరవుడు ఏమీ చేయలేక దొంగతనంగా పూతలను పంపి, శకటాసురుడిని పంపి, తృణావతుడిని పంపి, హేరకాసురుడిని పంపి, వత్సాసురుడిని, బకాసురుడిని, హిడింబాసురుడిని, కపిత్తాసురుడిని, అఘాసురుడిని రకరకాలుగా పంపి దొంగగా, చాటుగా, మాయగా, రహస్యంగా కృష్ణుడిని చంపించాలని ప్రయత్నం చేశాడే తప్ప డైరెక్టుగా రేపల్లె మీదికి, బృందావనికి దారికి వచ్చాడా? వస్తే మళ్ళీ కంసుడికి వెళ్తాడా? కథను ఆలోచించండి. కంసుడు రాలేదు, నందుడు ధైర్యంగా వెళ్ళి కప్పం కడితే మరి నందుడిని తన రాజ్యంలో బంధించాడా కంసుడు? వాడే వచ్చాడు రాజ్యానికి. కొంతమంది వచ్చాడు, కొద్దిమంది మిత్రులతో వచ్చాడు, 21 మందితో వచ్చాడు. హరివంశం వర్ణిస్తుంది 21 మందితో వచ్చాడు నందుడు. పండుగ ఎక్కాడు, వార్త చెప్పాడు, కానుకలు ఇచ్చాడు. వెళ్ళబోతుంటే మంత్రులు అడిగాడు కంసుడు, ఒక్కడే వచ్చాడు కదా, సైన్యం లేదు కదా, బంధిద్దామా? బంధించి కృష్ణుడిని అప్పచెప్పితే నందుడిని విడిపిస్తాం అని ఒక షర్త్, కండిషన్ పెడదామా అంటే ప్రలంబుడు మంత్రి అంటాడు, అయ్యా వెంట వచ్చింది 21 మంది, వారు చిన్నవారు కాదు. మన రాజ్యంలో మన దగ్గర ఉన్న 21 అక్షౌహిణుల సైన్యాన్ని అంతమొంచగలరు. కోరి పొరుగుతారెందుకు కోరుకుంటారు? అంత సంపన్నుడు. అందుకే ఏనుగులను గెలిచేవాడు,
ఏనుగల బలం ఉన్నవాడు, వసుదేవుడు ఫ్రెండ్ కాబట్టి ఏనుగులో ఉన్నవాడు. ఇలాంటి గోపాలుని కూడగా అదేం పిలుపండి, కృష్ణుడి ప్రియురాలని పిలవకూడదా? కృష్ణుడి భార్య అని పిలవచ్చు కదా, పిలవకుండా నందుని కూడగా ఏం పిలుపు అంటే మర్యాద. అది మన వీరాలన్ని మర్యాదలు మర్చిపోయాం. కానీ పాతకాలంలో నేటికి కొందరి సంప్రదాయ కాలంలో పెళ్ళైన అమ్మాయి నువ్వెవరు అంటే మొదలు ఎవరి పేరు చెప్తుందండి? ఫలానా వారి కోడలును. మొదలు మామగారి పేరు చెప్పాలి, తర్వాత నాన్నగారి పేరు చెప్పాలి, తర్వాత భర్త పేరు చెప్పాలి, తర్వాత తన పేరు చెప్పాలి. ఇది పెళ్ళైన వారు చూపవలసిన మర్యాద. అయ్యా మీకెవరు చెప్పారండి ఈ సంగతి అంతా అంటే రామాయణంలో సీతమ్మ చెప్పింది. హనుమంతుడు లంకకొచ్చి సీతమ్మను కాత్వం భవసి కళ్యాణి మరుతాంబావరానని, మరుతుల యక్ష రాక్షస కిన్నర గంధర్వ కింపురుష విద్యాధర నాగ గరుడ ఆది సకల దేవతమైన వారు ఎవరమ్మా? రోదన అతి విశ్వాస భూమి సంస్పర్శనాగవి నత్వం దేవీ మహామన్యే రాజ్య సంజ్ఞావధారణ. బాగా ఏడుస్తూ ఉన్నావు, నిట్టూరుస్తూ ఉన్నావు, తాకి కూర్చున్నావు. దేవకన్యవు కాదు, మానవ కన్య వెళ్ళి ఉంటావు. ఎవరమ్మా చెప్పు? ఏమంది? వైఫా చెప్పలేదు. శృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుఃఖితా జనకస్యాహం భార్యా రామస్య ధీమతః సీతా చ నామ్నా నామహం. ఇది పరిచయం చేసుకోవలసిన విధానం. దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి పుత్రికను, రామచంద్రుడి భార్యను నన్ను సీత అంటారు. ఇలా చెప్పాలి. మామగారి పేరు చెప్పాలి. పెళ్ళైన అమ్మాయికి తన ఇల్లేని తల్లిగారిని అంటారు, కానీ తన ఇల్లు అంటారా? ఇల్లు పుట్టిన ఇల్లు, అది మెట్టిల్లు నా ఇల్లు. మధ్యన వచ్చిన ఇల్లేమో నా ఇల్లు, పుట్టిన ఇల్లు నా ఇల్లు కాదు, తల్లిగారిల్లు. తల్లిగారిల్లు అత్తగారిల్లు అందామా? అత్తగారిల్లు నా ఇల్లు అంటుందే. నా ఇల్లు మర్యాద. ఈ మర్యాదలో ఆడవారు ఎలా మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కదా. వంట బాగా అంటే ప్రేమగా వండినా కాస్త భర్త గారిని ఇబ్బంది పెడదాం అనుకుంటే పోపు పెట్టినప్పుడు కాస్త అంత మాడగొడతారు. ఓ 10 నిమిషాలు తగ్గి తుమ్మి గోల పోయి అదిపోయి మడగొట్టి రావాలి. అబ్బే మర్చిపోయానండి, కొంచెం కాకపోయింది, సహజం. అలాగే సీతమ్మ కూడా పోపు పెట్టింది. ఈ మాటలు ఆడవారి మాటలు అలాగే ఉంటాయి. అర్థం చేసుకునే శక్తి తక్కువ మగవారికి. మొదలు చెప్పాను, 32 రెట్లు బుద్ధి బలం ఆడవారికి మగవారి కంటే 8కి కదా తెలుసు, టైం తెలుసు. ఏం చేద్దాం? ఏమిట్లా ఏం కాదు. రేపు ముందు వస్తారా? అనౌన్స్ చేసుకున్నాము. ఎందుకంటే ముందు రాలే, విజయ టైంకి వస్తాను. రేపు అరగంట ఎక్కువ చెప్పుకోవాలి. ఇదంతా నిండిపోయి మనం తనిష్ వరకు వెళ్ళిపోయింది. క్యూ అక్కడ అంతా రెడీ ఉన్నారు ఎవరన్నా? కావట్లేదు. అమ్మవారి వైభవం ఎంత ఉందో మనకు చెప్తున్నారు. ఇప్పుడు అమ్మవారి ప్రసాదముగా చెప్పుకునేటువంటి ఈ పదార్థాలను పరమ సంతోషంతో స్వీకరించడానికి మహిళామణులు కొద్దిగొప్ప తక్కువ నిషున్నర దాకా రైలు పెట్టారు.
నేను మొదలే చెప్పాను మా లక్ష్మీదేవి గారికి, ఇంత చిన్న హారు కట్టిపోదు, ఓ పెద్ద హారు కట్టేసేటువంటి త్వరలో అప్పుడు ఈ సమస్య పోతుంది అని చెప్పాను. సరే, ఏమైతే ఏమి, శృష దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన, దశరథ మహారాజు గారి కోడలను అని మాత్రం ఊరుకోలేదు, శత్రు సైన్యాన్ని సంహరించగల పరాక్రమము గల దశరథ మహారాజు గారి కోడలను. ఆ మాట ఎందుకంటే అంటే అర్థం తెలుసా, ఇప్పటిదాకా మా మామగారే బ్రతికి ఉంటే నన్ను ఇంతకాలం లంకలో ఉంచేవారా, ఈయన కాబట్టి ఉంచాడు కదా కానీ వాడు. కానీ మా మామగారు అయితే ఎంత బలాఢ్యుడు, శత్రు సైన్యాన్ని సంహరింప ఉన్న మా మామగారు ఎక్కడా, ఈయన ఎక్కడా, నా అదృష్టం ఇలా ఉంది, ఆయన ఇక్కడ ఉంటున్నాను నేను అనే భావాన్ని, ఇంకా రాముడు నన్ను తీసుకుపోవడానికి రాలేదన్న కినుకను హనుమంతుడి ద్వారా రాముడికి అందజేయడానికి మనం పోపన్నాం చూడండి, అలా పోపెట్టింది ఆయన. సరే, ఏమైనా కానివ్వండి, మామగారి పేరు చెప్పుకొని తన పేరు చెప్పుకోవడం సంప్రదాయం కాబట్టి మనకు కూడా అమ్మ కూడా నందగోపాలుని కోడలా నప్పిన బాగా పరిమళించుతున్న విషపాశములు గల అందమైన కొప్పు గల పూలు ధరించిన మహానుభావురాలా తలుపు తీయవమ్మా. అప్పుడే తెల్లవారిందా అంటే తెల్లవారటానికి గుర్తుగా వేపల్లెలో బృందావనంలో ఉన్న కోళ్ళన్నీ వచ్చి నీ ఇంటి ముందరే కూర్చొని కూస్తున్నాయి. సంస్కృతంలో కోడిని ఏమంటారు తెలుసా? కాలజ్ఞాని అంటారు. అంటే కాలమును తెలిపేది. 3:30 కాగానే ఒకరికొకో అంటుంది. దాని టైం ఎవరు చెప్పారండి? అలాంటి కోళ్ళన్నీ వచ్చి కూస్తున్నాయి. నీ పందిరిలో సన్నజాతి పందిరి, నీ ఇంటి పెరటి సన్నజాతి పందిరిలో కోకిలలు పాడుతూ ఉన్నాయి. నీ చేతిలో నీ స్వామితో ఆటలాడి అతన్ని గెలిచి చేతి బంతిని పట్టుకొని ఓ చేతిలో భర్తను పట్టుకొని హాయిగా నిద్రించావా తల్లి? అక్కడుండి తలుపు తీసుకో అని మాకు చెప్పకు, నీవు స్వయంగా లేచి వచ్చి తలుపు తీయి. అది కూడా చేతికున్నటువంటి గాజులను చప్పుడు కాకుండా వెనక్కు లాక్కొని కాదు, గాజుల చప్పుడు మాకు వినరావాలి. గాజుల చప్పుడుతో మా చెవులు తృప్తి పొందాలి. నీ రూపాన్ని చూచి మా కనులు తృప్తి పొందాలి. నీ స్పర్శతో మా త్వగింద్రియ తృప్తి చెందాలి. నీ సువాసనతో మా నాలుక తృప్తి పొందాలి. నీ పలుకుతో మా నాలుక బాగుండాలి. ఇలా 5 జ్ఞానేంద్రియాలకు తృప్తి కలిగించే రీతిలో నీవు స్వయముగా వచ్చి తలుపు తీసి మాకు ఆనందాన్ని కలిగించు. భావం చెప్పుకున్నా, అసలు అర్థాన్ని బాగా చెప్పుకోవాలి. మహిళామణులు ఎదురు చూస్తున్నారు. అమ్మలను ఎక్కువసేపు నిలబడితే మళ్ళీ మనకే రేపు ఎక్కడ అన్నం దొరకదో అని భయంతో ముందు వారికి స్వాగతం చెప్పుదాం. ఈనాడు ఇంతవరకే భావాన్ని ఆపేసి దీని విశేషాన్ని, రేపటి విశేషాన్ని కావాలంటే రేపు ఇంకొక అరగంట ఎక్కువ సమయం తీసుకొని పాసుర అర్థాన్ని అనుసంధానం చేద్దాం. ఇప్పుడు మనం పాసురాన్ని అనుసంధానం చేసి అమ్మ వైభవాన్ని అమ్మలలో చూస్తూ తరిద్దాం. ఉందో మదగడిత్త కోడాద తోడుబడియన్ నందగోపాలన్ మరుమగడే నప్పిన్నాయ్ కందం కమలం కుడలి కడతిరువాయ్ ಒಂದು ಎಂಗುಂ ಕೋಳಿ ಅರೈತನಗಾನ್ ಮಾಧವಿ ನಿರ್ವೀರ್ ಪಲ್ಗಾಲ್
உயிரினங்கள் உயிரகாய் வந்தால் பிறவி உண்மைத்துணன் வேறுபாடால் செந்தாமரக் கையால் சீரார் கொலையொழிப்பான் ஒன்று திருவாய் மகிழ்ந்தே டோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणे शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. प्रोच्चिष्टमालिका बन्धगन्ध बन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. मातृ